లాస్ట్ వీడియోలో మనం ఎస్‌బీఐ ఎస్-4 నోటిఫికేషన్ గురించి డీటెయిల్‌గా తెలుసుకున్నాము. ఎవరైనా ఆ వీడియో చూడపోతే, ఆ వీడియో కంపల్సరీగా చూడండండి. అది మంచి నోటిఫికేషన్. ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో మనం ఐజర్ ఐఐఎస్ఈఆర్ తిరుపతి నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. సో, ఈరోజు మనం ఆ నోటిఫికేషన్ గురించి మొత్తం డీటెయిల్స్ అనేవి చాలా క్లియర్‌గా తెలుసుకుందామండి. ఈ నోటిఫికేషన్ అనేది పర్మనెంట్ జాబ్స్ అండి. లాస్ట్ టైమ్‌ది చూసింది మనం కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ ఎస్‌బీఐ ఎస్-4లో. బట్ ఇది మట్టుకు పర్మనెంట్ జాబ్స్. ఇవన్నీ కూడా రెగ్యులర్ బేసిస్ మీద సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ లొకేషన్ కూడా వచ్చి మనకి తిరుపతి. కంప్లీట్ లైఫ్ లాంగ్ తిరుపతిలోనే మనము జాబ్ అనేది చేసుకోవచ్చండి. ఇది తిరుపతిలోనే మనకి లొకేషన్ ఉంటుంది. అక్కడే మనం లైఫ్ లాంగ్ జాబ్ అనేది ఉంటుంది. ట్రాన్స్‌ఫర్స్ ఉండవు, ఏమీ ఉండవు. పీస్‌ఫుల్‌గా హాయిగా క్యాంపస్‌లోనే జాబ్ అనేది ఉంటుంది. అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది చాలా మంచి జాబ్ అండి. అసలు మీరు తెచ్చుకునే బ్యాంక్ జాబ్స్ కంటే, వేటికంటే కూడా చాలా మంచి జాబ్. దీనికి చాలా ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో, ఈ నోటిఫికేషన్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్‌గా మన వెబ్‌సైట్ ఓపెన్ చేశామండి. అఫీషియల్ వెబ్‌సైటే ఇది. ఐఐఎస్‌సిఆర్ తిరుపతి .ac.in అనమాట. ఇది క్లిక్ చేస్తే గనక మనకి ఈ సైట్ అనేది ఓపెన్ అయింది. సో, ఇది ఓపెన్ అయితే ఇందులో మనము కెరియర్స్‌లోకి వెళ్ళామండి. సో, కెరియర్స్‌లోకి వెళ్తే మనకి ఇక్కడ చూసారు కదా! కెరియర్స్. సో, ఇది మనం కెరియర్స్‌లోకి వెళ్తే ప్రెజెంట్ అనేది మనకి రిక్రూట్‌మెంట్ ఉందనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే టీచింగ్, నాన్ టీచింగ్. టీచింగ్ అంటే ఏంటంటే ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ ఉంటారు గదా! వాళ్ళ పోస్టింగ్. మనకి నాన్ టీచింగ్ కేటగిరీలో అడ్మినిస్ట్రేషన్‌లో ఇప్పుడు మనకి పోస్ట్స్ అనేవి రిలీజ్ చేశారు. సో, ఈ పోస్ట్స్ అన్నీ కూడా క్లియర్‌గా ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్డ్‌గా చూద్దామండి. అందరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండండి. చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. నేను వీడియోలో చాలా నీట్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరలా స్కిప్ చేస్తేనే మీకు వీడియో అనేది మొత్తం నీట్‌గా అర్థమవుతుంది. యాక్చువల్లీ ఈ నోటిఫికేషన్‌లో ఏంటంటే, ఎక్కువ పోస్ట్స్ పడవండి మనకి. జనరల్‌గా ఈ నోటిఫికేషన్స్‌లో ఎక్కువ పోస్ట్స్ పడవు. 1 ఆర్ 2నే పడతాయన్నమాట. కానీ ఏంటంటే, డిఫరెంట్ కేటగరీ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి. సో, నేను చెప్పేది క్లియర్‌గా వినండి. ప్రతి పోస్ట్ గురించి కూడా. ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉంది, జూనియర్ సూపరింటెండెంట్ ఉంది. అవి ఫ్రెషర్స్ ఎలిజిబుల్. ఎనీ డిగ్రీ, ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. అందరూ ఎలిజిబులే వాటికి. ఆ పోస్ట్స్ అన్నీ కూడా మన సిరీస్ ఆర్డర్‌లో వస్తాం కాబట్టి, మధ్యలో వస్తాయి ఆ పోస్ట్స్ గురించి. సో, దయచేసి అందరూ కూడా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం వినండండి. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో, దిస్ ఈజ్ అవర్ అడ్వర్టైజ్మెంట్ అండి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 24/2025 రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పోస్ట్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఓకేనా అండి? సో, ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం ఓపెన్ చేద్దాం. చూస్తే దిస్ ఈజ్ ది అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్డ్ ఫ్రమ్ ఐఐఎస్ఈఆర్ తిరుపతి. ఐఐఎస్ఈఆర్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ తిరుపతి అనమాట. ఇది మనకి ఎయిర్‌పేడ్‌లో ఉంటుందండి. ఐఐటీ తిరుపతి ఐడియా ఉంటే మీకు, ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి అనేవి పక్కపక్కనే ఉంటాయి మనకి. ఓకేనా? సో, ఈ అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 2, 2026 అండి. ఫిబ్రవరి 2, 2026. సో, దీని యొక్క లాస్ట్ డేట్ అనేది అందరూ గమనించండి. అండ్ ఈలోపు మీరు అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా 1 మంత్ టైం ఉందండి. ఓకేనా? అందరూ అప్లై చేసుకోండి. సో, ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సివిల్. ఇక్కడ మనకి చాలా ఇస్తాడండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌లో. చాలా ఇస్తారు. ఇది నేను ముందే ఎందుకు చెప్తున్నానంటే, నెక్స్ట్ నుంచి కూడా నేను అదే ఫాలో అవుతాను. సో, అందుకే మీకు ఇది ముందే చెప్తున్నాననమాట. సో, ఇక్కడ మనకి ఆర్ అని చాలా ఇస్తాడు. ఫస్ట్ వచ్చేసరికి మినిమమ్ ఇస్తాడు. కిందవన్నీ ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ ఇస్తాడనమాట. జనరల్‌గా ఏంటంటే, ఏదైనా మన మినిమమ్ క్వాలిఫికేషనే చూసుకోవాలి కాబట్టి, ఇక్కడ ఫస్ట్ ఏం అడిగాడు, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూషన్. సో, మీలో చాలామంది బీటెక్ చేసుంటారు. ఓకేనా? ఇప్పుడు ఇంటికి ఒకళ్ళు బీటెక్ చేస్తున్నారు గదండీ! జాబ్స్ ఏమో లేవు. ఇప్పుడు రెసిషన్‌తో సాఫ్ట్‌వేర్ కూడా చాలా డౌన్‌లో ఉంది. సో, మీలో ఎవరైనా సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఇంజినీరింగ్ కనుక చేసుంటే గనక, వాళ్ళు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్. ఇక్కడ ఈ పోస్ట్స్ ఎన్నున్నాయంటే ఒక్కటే ఉందండి. యూఆర్ అంటే ఓపెన్ కేటగిరీలో ఉంది. ఏ రిజర్వేషన్ అనేది ఈ పోస్ట్‌కి లేదు. ఈ పోస్ట్ అనేది చాలా మంచి పోస్ట్ అండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మనకి ఏపీలో స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా పడతాయి. బట్ స్టేట్ గవర్నమెంట్‌తో పోలిస్తే సెంట్రల్ గవర్నమెంట్‌లో ఈ పోస్ట్ అనేది వెరీ గుడ్ పోస్ట్.
మీకు మళ్ళీ చెప్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్‌లో ఈ పోస్ట్ అనేది చాలా మంచి పోస్ట్. మీకొక బేసిక్ పేనే 56,100 ఉంది. గవర్నమెంట్‌లో ఎప్పుడైనా సరే బేసిక్ పే 56,100 ఉంటుంది. ఇంతే సాలరీ వస్తదని అందరూ అనుకుంటారు. బట్ సాలరీ అనేది ఇది కాదు. 56,100 ప్లస్ డీఏ, ప్లస్ హెచ్ఆర్ఏ, ప్లస్ టీఏ ఇన్ని వస్తాయన్నమాట. సో, దిస్ ఈజ్ 56,100 ఉంది గదా! సో, దీని మీద ఇది బేసిక్ పే. దీని మీద హెచ్ఆర్ఏ ఉంటుందండి. 16% ఉంటది. కొన్ని చోట్ల 12% ఉంటుంది. ఏరియా బట్టి. సెంట్రల్‌లో గాబట్టి ఇది మనకి 9%, 10% లోపే ఉంటుంది. అండ్ ఇంకా టీఏ ఉంటుందనమాట. టీఏ ఎంతుంటుంది? టీఏ కూడా బేస్డ్ అపాన్ అప్పుడు గవర్నమెంట్ రేట్స్ ప్రకారం మారుతా ఉంటుంది. అండ్ డీఏ కూడా ఉంటుంది. డీఏ అయితే ఇప్పుడు సెంట్రల్‌లో 50 దాటిపోయింది. అండ్ ఇంకా చూస్తే మీరిది 7థ్ సీపీసీ ప్రకారం ఇచ్చాడండి. మనకిప్పుడు 8థ్ సీపీసీ కూడా గవర్నమెంట్ అనేది రీసెంట్‌గా రిలీజ్ చేస్తుంది. మీరు గనుక న్యూస్ అనేది రోజు ఫాలో అవుతుంటే, సో, మీకు 8థ్ సీపీసీ కూడా ఈ ఇయర్ అనేది గవర్నమెంట్ ఇవ్వాలనమాట. సెంట్రల్ గవర్నమెంట్. సో, అప్పుడు మీకు ఈ 56,100 బేసిక్ పే వచ్చేసి దగ్గర దగ్గర 91,00,000 వెళ్ళిపోతుంది. డబుల్ అయిపోతాయండి బేసిక్స్ అన్నీ కూడా. ఎందుకంటే 10 ఇయర్స్‌కి ఒకసారి వస్తది కాబట్టి సెంట్రల్‌లో సీపీసీ. సో, మీకు డబుల్ అయిపోతుందనమాట. సో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళందరూ తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకోటి, ఒక్క పోస్ట్‌కి ఏం అప్లై చేస్తాం మేడం? ఒక్క పోస్టే కదా ఉంది అనేసి చాలామంది అంటారు. ఒక్క పోస్ట్ అయితే ఏమైందండి, మీకు 10 పోస్టులుంటే 10 పోస్టులు మనం ఒక్కళ్ళమే తెచ్చుకోం కదా! మనం తెచ్చుకోవాల్సింది ఒక పోస్ట్. మనకు కావాల్సింది ఒక పోస్ట్. సో, ఏంటంటే ఒక్క పోస్ట్ నాదే అనుకుని ప్రిపేర్ అవ్వండి, చదవండి. డెఫినెట్‌గా మీకు ఈ జాబ్ వస్తుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ అండి. దీని యొక్క ఏజ్ వచ్చేసరికి 40 ఇయర్స్. మాక్సిమం ఏజ్ లిమిట్ 40 ఇయర్స్. దీనికేమి రిజర్వేషన్ కేటగిరీ పోస్ట్ లేవు కాబట్టి మీకిక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. 40 ఇయర్స్ ఈస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. ఓకే. సో, ఓకే. సెకండ్ పోస్ట్ వచ్చేసరికి మెడికల్ ఆఫీసర్ అనమాట. మెడికల్ ఆఫీసర్ అనేది సెకండ్ పోస్టు. ఇది కూడా మనకి యూఆర్‌లో ఒక్క పోస్టే ఉంది. అంటే జనరల్ కేటగిరీలో ఇది గ్రూప్ ఏ పోస్టే. లెవెల్ 10 అనమాట. లాస్ట్‌లానే 56,100 ఈస్ ద బేసిక్ పే. అండ్ ఎంబీబీఎస్ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది దీనికి ఎలిజిబుల్. ఎవరైతే ఎంబీబీఎస్ చేసుంటారో వాళ్ళు ఎలిజిబుల్ అండి ఇది. అంతే. మెడికల్ ఆఫీసర్ అంటే ఇట్స్ ఏ బిగ్ పోస్ట్ కదా! సో, ఓన్లీ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉంటారు. దీనికి కూడా మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 40 ఇయర్స్ అనమాట. ఓకేనా? దీనికేమి ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. థర్డ్ పోస్ట్ వచ్చేసరికి మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్ అనమాట. దిస్ ఈజ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక్క పోస్టే ఉంది. అది ఓపెన్ కేటగిరీలో ఉంది. ఇది గ్రూప్ ఏ పోస్టు. కేటగిరీ ఈస్ గ్రూప్ ఏ. అండ్ దిస్ ఈజ్ లెవెల్ 10 పోస్ట్ అనమాట. దీని యొక్క బేసిక్ కూడా 56,100 అనమాట. ఇక్కడ 56,100 ఉంది కాబట్టి మాకు అంతే వస్తది అనుకోకండి. దీని మీద డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ యాడ్ అయ్యి మీకు ఇన్ హ్యాండ్ సాలరీ వచ్చేసరికి 1,00,000 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇన్ హ్యాండ్ 1,00,000 ఉంటుంది సాలరీ. డెఫినిట్‌గా ఉంటుంది. దీనికి మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ మార్క్స్ ఆర్ ఈక్వివాలెంట్ గ్రేడ్ ఇన్ యూజీసీ గ్రేడ్ పాయింట్ స్కేల్ అనమాట. అంటే దీనికి మాస్టర్స్ డిగ్రీ అనేది కంపల్సరీ ఉండాలండి. 55% అనేది పాస్ అయి ఉండాలన్నమాట. లేదు మాస్టర్స్ డిగ్రీ లేదు, మామూలు గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే కనుక వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే పే లెవెల్ 6 ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు పే లెవెల్ 6 కానీ 7లో కానీ ఆర్ 7లో అయినా 5 ఇయర్స్ అనేది వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుండాలనమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే పీజీ లేని వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్ అవుతారు. లేదంటే ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ అవ్వరు. ఓన్లీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్‌కి మీరు ఎలిజిబుల్ కాదండి. ఓన్లీ మాస్టర్స్ డిగ్రీలో అది కూడా 55% మార్క్స్ ఉండాలి. లేదా ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్‌లో లెవెల్ 6 ఆర్ 7థ్ పే స్కేల్‌లో 7 ఇయర్స్ 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఉంటేనే అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్‌కి మీరు ఎలిజిబుల్ అనమాట. క్లియర్ కదా! మళ్ళీ డిగ్రీ వాళ్ళు ఎలిజిబులా? జస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎలిజిబులా అని అడగకండి. ఇది ఓన్లీ పీజీ వాళ్ళే ఎలిజిబుల్ ఆర్ ఎల్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళే ఎలిజిబుల్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్‌కి. ఇది మాక్సిమం ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ అనమాట. సో, నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి నర్స్ అండి. నర్స్ పోస్టు. ఇది కూడా ఒక్క పోస్టే ఉంది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్. ఇది కూడా లెవెల్ 7 స్కేల్ అండి. ఇది గ్రూప్ బి కేటగిరీ పోస్టు. లెవెల్ 7 పే స్కేల్. దీని యొక్క మాక్సిమం పే అంటే బేసిక్ పే అంటారు దీన్ని. 44,900 ఇస్ ద బేసిక్ పే. మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసరికి 80,000 వరకు సాలరీ వస్తుంది. దీనికి కూడా ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఇన్ బీఎస్సీ. బీఎస్సీ నర్సింగ్ చేసుంటారు కదా చాలామంది. బీఎస్సీ నర్సింగ్ చేసుంటారు. సో, వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. లేదు అంటే మాస్టర్స్ డిగ్రీ విత్ 50% మార్క్స్ ఇన్ నర్సింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే నర్సింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసినా దీనికి ఎలిజిబుల్లే. ఆర్ ఎల్స్ షుడ్ బి రిజిస్టర్డ్ యాస్ నర్సెస్ అండ్ మిడ్‌వైఫ్స్ ఇన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో ఇలాగ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అండ్ దీనికి ఎక్స్‌పీరియన్స్ అనేది అడిగాడనమాట. మీరు చూడండి, ఈ మాస్టర్స్ డిగ్రీ అయినా ఉండాలి, లేదంటే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ అయినా ఉండాలి. ఈ రెండిటితో పాటు
ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండి, దాంతో పాటు వాళ్ళకేముండాలి, నర్సెస్ అండ్ మిడ్‌వైఫ్స్ అండ్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయ్యి ఉండాలి. అండ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. ఇన్ని ఉంటేనే ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా? దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 38 ఇయర్స్ అనమాట. ఇది ఒక్క పోస్టే ఉంది. ఎవరైనా బీఎస్సీ నర్సింగ్ చేసినోళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారండి. చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ప్రైవేట్ సెక్రటరీ. ఏంటి పోస్టులన్నీ మనం ఎలిజిబుల్ కాదు కదా! ఎందుకు ఈవిడ చెప్తున్నారు ఇలాగా అని మీరు అనుకోకండి. మనకు కావాల్సిన పోస్టులు కిందుంటాయి. నేను ఒక సీరీస్ ఆర్డర్‌లో వస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఈ పోస్ట్ కూడా ఎలిజిబిలిటీ ఉంటారు గదండీ. అంటే నర్సింగ్ చదివినోళ్ళు ఉంటారు. ఇలాగా టైపింగ్ వచ్చినోళ్ళు ఉంటారు. లేదంటే బీటెక్ చేసినోళ్ళు ఉంటారు. సో, అందుకే నేను ఒక సీరీస్ ఆర్డర్‌లో వస్తున్నా. అందరూ అంటే జనరల్ డిగ్రీ చేసినోళ్ళకి కూడా ఎలిజిబుల్‌గా ఉండే పోస్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవి వస్తాయి సిరీస్‌లో. అందరూ వెయిట్ చేయండి. దయచేసి ఓపికగా వినండి. మీకు ఏమైనా ఎలిజిబిలిటీ ఉంటుందేమో చూసుకోండి. ఈ ఫిఫ్త్ పోస్ట్ వచ్చేసరికి ప్రైవేట్ సెక్రటరీ అనమాట. ఇదొచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కదా! డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని ప్రతి చోట ఇస్తున్నారు చూడండి. ఇవి కాంట్రాక్ట్ కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇది కూడా ఒక పోస్టే ఉంది. యూఆర్ కేటగిరీ పోస్టు. సో, ఇదొచ్చేసరికి గ్రూప్ బి అండి. లాస్ట్ పోస్ట్‌లానే నర్సింగ్ పోస్ట్‌లానే. అండ్ బేసిక్ పే వచ్చేసరికి 44,900 అకార్డింగ్ టు 7థ్ సీపీసీ. ఇవన్నీ 80, 90,000లో అయిపోతాయండి బేసిక్‌లు. ఇప్పుడు 8థ్ సీపీసీ వస్తే. మీరు కనుక న్యూస్ ఫాలో అయితే మీకు దీని మీద ఆల్రెడీ ఒక ఐడియా ఉండుండొచ్చు. దీని యొక్క ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఉండాలండి. విత్ 50% మార్క్స్ ఆర్ ఈక్వలెంట్ గ్రేడ్ ఉండాలి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్‌కి డిప్రెషన్ స్పీడ్ వచ్చేసరికి 60 వర్డ్స్ పర్ మినిట్. అంటే టైపింగ్ రావాలండి ఖచ్చితంగా. టైపింగ్ అనేది ప్రైవేట్ సెక్రటరీ అంటే అంతే గదా! టైపింగ్ అనేది కంపల్సరీ. అక్కడ చెప్పేవన్నీ నోట్ చేసుకోవాలి కదా! అందుకు. నెక్స్ట్ వచ్చేసరికి 1 ఇయర్ డిప్లొమా ఆర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ అండ్ ఆఫీస్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూట్. 1 ఇయర్ డిప్లొమా కానీ, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కానీ కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్‌లో ఉండాలండి. మీకు కనుక ఒకవేళ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ, లేదంటే ఎంసీఏ కానీ, లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ అవి చేసినోళ్ళైతే అవసరంలా ఇది. ఎందుకంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ డైరెక్ట్‌లీ కంప్యూటర్ కోర్స్ కాబట్టి అవసరం లేదు. అదే కంప్యూటర్ అనేది వాళ్ళ యొక్క అకాడమిక్‌లో లేదా ప్రొఫెషనల్‌గా లేదనుకోండి. సో, వాళ్ళకి సర్టిఫికేట్ ఉండాలనేసి చెప్తున్నారనమాట ఈ పోస్ట్‌కి. ఓకేనా? లేదు అంటే ఈ పోస్ట్ యొక్క ఎలిజిబిలిటీ ఏంటంటే 5 ఇయర్స్ అనేది రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలనమాట పే లెవెల్ 6లో. ఓకేనా? మాస్టర్స్ డిగ్రీ అనేది కంపల్సరీ ఈ పోస్ట్‌కి. ప్రైవేట్ సెక్రటరీకి కంపల్సరీ మాస్టర్స్ డిగ్రీ కంపల్సరీ. ఇప్పుడు చాలామంది ఎంసీఏ చేసినోళ్ళు, ఎంబీఏ చేసినోళ్ళు చాలామంది ఉంటున్నారండి. ఓకేనా? ఇప్పుడు ఎంసీఏ చేశారనుకోండి వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇప్పుడు ఎంసీఏ చేశారు. ఎంసీఏ చేస్తే ఏంటి? వాళ్ళు మాస్టర్ డిగ్రీ ఉన్నట్టే. ఎంసీఏలో 50% మార్క్స్ అనేది చాలామందికి ఉంటున్నాయి. వాళ్ళు ఎలిజిబుల్లే. సెకండ్ వచ్చేసరికి 1 ఇయర్ డిప్లొమా ఆర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్స్ అంటే ఎంసీఏ అంటే ఆల్రెడీ కంప్యూటర్ అనేది కోర్స్‌లో ఉంటది కాబట్టి సో, ఇది కవర్ అయిపోతది. సో, జస్ట్ వాళ్ళు టైపింగ్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ఎంతసేపండి టైపింగ్ నేర్చుకోవటం? ఒక 2 మంత్స్ కూర్చుంటే అయిపోతది ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే. ఓకేనా? సో, ఎంసీఏ వాళ్ళు బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు ఈ పోస్ట్‌కి. ఓకేనా? నెక్స్ట్ పోస్ట్ దీని ఏజ్ లిమిట్ వచ్చేసరికి 38 ఇయర్స్. ఓకే. సో, నెక్స్ట్ పోస్ట్ వచ్చి చూడండి. ఇప్పుడు మనకు కావాల్సిన పోస్టులు వచ్చాయి. అందరూ ఎలిజిబుల్ అయిన పోస్టు ఇప్పుడు మనకు వచ్చిందనమాట. సో, జాగ్రత్తగా వినండి. కాన్సంట్రేటెడ్‌గా వినండి. సో, ఈ పోస్ట్ వచ్చేసరికి సూపరింటెండెంట్ అనమాట. ఈ పోస్ట్ పేరు సూపరింటెండెంట్. సో, మనకి 2 పోస్ట్స్ ఉన్నాయండి. ఒకటి యూఆర్‌కుంది. ఒకటి ఓబీసీ ఎన్‌సీఎల్‌కి ఉంది. ఎన్‌సీఎల్ అంటే తెలుసు కదా! నాన్ క్రీమీ లేయర్. ఓకేనా? సో, ఎన్‌సీఎల్‌కి ఉంది. ఒకటొచ్చేసరికి యూఆర్‌కి ఓపెన్ కేటగిరీకి ఉందనమాట. 2 పోస్టులే ఉన్నాయి కదా! ఏం అప్లై చేయము అని మట్టుకు ఎవ్వరూ వదలకండండి. ఇప్పుడు వుమెన్ ఎవరైనా ఉంటే గనక దీనికి అప్లికేషన్ ఫీజ్ అనేది ఏమీ ఉండదు. ఫ్రీ. లేడీస్‌కైతే అప్లికేషన్ ఫీజ్ అనేది ఏమీ ఉండదండి ఈ పోస్టులకి. ఓన్లీ జెంట్స్‌కే అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. అప్లై చేయండండి. అప్లై చేయాలి ఫస్టు ట్రై చేయాలి. మనం ఒక 4, 5 పోస్టులకి అప్లై చేసి ట్రై చేసుకుంటూ వెళ్తేనే మనం ఏదో ఒక రోజు దేనికో దానికి సక్సీడ్ అవుతాం. సో, దయచేసి అందరూ అప్లై చేయండి. ఓకేనా? వీడియో అనేది కొంచెం లెంత్ అవుతుందండి దీనికి. ఎందుకంటే పోస్ట్స్ అనేవి చాలా ఎక్కువున్నాయి. ప్రతిదీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి గాబట్టి వీడియో కొంచెం లాంగ్ అవుతుంది. కొంచెం పేషెన్స్‌గా ఉండండి. పేషెన్స్‌గా వినండి. ఓకే. సో, సూపరింటెండెంట్ పోస్ట్స్ మనకి 2 ఉన్నాయి. ఒకటి యూఆర్‌కుంది. ఒకటి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్‌కుంది. సో, ఇది గ్రూప్ బి కేటగిరీ పోస్టు అండ్ లెవెల్ 6 అనమాట. ఎంట్రీ పే వచ్చేసరికి 35,400. 35,400 ఉంది కదా! అదే మన సాలరీ అనుకోవద్దు. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 60,000-70,000 ఇన్ హ్యాండ్ సాలరీ వస్తుంది. ఓకేనా? 60-70 ఇన్ హ్యాండ్ సాలరీ అనేది వస్తుంది మనకి.
దీని యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫస్టే మాస్టర్స్ డిగ్రీ చూసారు కదా! అబ్బో! మాకు మాస్టర్స్ డిగ్రీ లేదనేసి మీరు స్కిప్ చేసేస్తారు. బట్ కింద చూడండి మీకు చూపిస్తా. ఇక్కడ ఆర్ చూసారు కదా! ఆర్ ఏమనుంది? ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఏమని అడుగుతున్నాడు? ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఏంటి? బ్యాచిలర్స్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ ఐదర్ బీటెక్, బీఈ ఆర్ ఎల్స్ నార్మల్ డిగ్రీస్ ఉంటది కదా! నార్మల్ డిగ్రీ చేసినోళ్ళు ఎంబీబీఎస్ చేసింది కూడా అది కూడా ఒక డిగ్రీ. ఎనీ డిగ్రీ అబ్బా! బ్యాచిలర్స్ డిగ్రీ ఎనీ డిగ్రీ చేసినోళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకేనా? ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్లే. సో, ఎనీ డిగ్రీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే మాస్టర్స్ డిగ్రీ విత్ 50% మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ యూజీసీ గ్రేడ్ పాయింట్ స్కీమ్ అని అన్నాడు. సో, మాస్టర్స్ డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండండి. నార్మల్ జనరల్ డిగ్రీ చేసిన తర్వాతే కదా మనం మాస్టర్స్ డిగ్రీకెళ్ళేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాచిలర్స్ డిగ్రీ అనేదే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేదే ఉంటే ఓకేనా? మనం ఇంకా మాస్టర్స్ డిగ్రీతో మనకి సంబంధం లేదు. కానీ ఇక్కడ ఇలా ఎందుకు ఇస్తున్నాడని చాలా మందికి డౌట్ రావచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు? ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఫస్ట్ క్లాస్‌లో పాస్ అవ్వాలి ఇక్కడ. అది ఇక్కడ ఇచ్చింది. దాని మీనింగ్ ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ అంటే దాని అర్థం అదే అనమాట. లేదు మీరు సెకండ్ క్లాస్‌లో పాస్ అయ్యి ఉంటే గనక దానికి మాస్టర్స్ డిగ్రీ. ఓకేనా? మాస్టర్స్ డిగ్రీ విత్ 50% మార్క్స్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ ఉన్నా గానీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకేనా? లేదు అనుకుంటే 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పే లెవెల్ 5లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు కూడా ఈ పోస్ట్‌కి ఎలిజిబులే అనమాట. సూపరింటెండెంట్ పోస్ట్ ఇది. ఇది చాలా మంచి పోస్ట్ అండి. అండ్ ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో పడిన పోస్ట్‌కి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మెడికల్ రియంబర్స్‌మెంట్ ఉంటుంది. ఓకేనా? అండ్ ఇంకోటి టీఐ వస్తుంది. ఓకేనా? ట్రావెల్ అలయన్స్ వస్తుంది. మెడికల్ బిల్స్ అసలు మొత్తం ఫ్రీ ఉంటాయండి. ఇంకా క్వార్టర్స్ కూడా ఇస్తారు మనకి ఇందులో సెలెక్ట్ అయితే. ప్రీవియస్‌గా నేను ఐఐటీ తిరుపతిలో నాన్ టీచింగ్‌లో నేను ఆల్రెడీ జాబ్ చేశానండి జూనియర్ అసిస్టెంట్‌గా. సో, అందుకే చెప్తున్నాను. ప్రెజెంట్ నేను వేరే గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా అది వేరే విషయం. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్తున్నాను. ఈ పోస్ట్ అనేది చాలా బావుంటాయండి. సో, దయచేసి అందరూ చాలా స్పోర్టివ్‌గా తీసుకొని చదవండి. ఖచ్చితంగా వస్తాయి. ఇవి బయట అందరికీ తెలియవు కదా! ఇలాంటి పోస్ట్స్. సో, మీరు గట్టిగా ప్రిపేర్ అయితే ఈజీగా క్రాక్ చేయొచ్చు. అలా అని కాంపిటీషన్ లేకుండా ఏ పోస్ట్ ఉండట్లేదండి ఈ కాలంలో. సో, బాగా చదవాల్సిందే. ఓకే. సో, ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కూడా నేను చెప్తాను ఈ పోస్ట్‌కి. మేనేజ్ ది యాక్టివిటీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేస్ అండ్ అకాడమిక్స్ అనమాట. సో, ఈ జాబ్ డిస్క్రిప్షన్ అనేది నాకు చాలా ఐడియా ఉంది. మీకు ఈ జాబ్ డిస్క్రిప్షన్ గురించి ఏదన్నా వేరే వీడియో చేయమంటే నేను చేస్తాను. ఏం లేదండి అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలంటే అకౌంట్స్ అండ్ స్టోర్స్ కానీ పర్చేస్ చేయటం, టెండర్స్ పిలవడం, లేదు అనుకుంటే మనకి ఎస్టాబ్లిష్మెంట్ సెషన్ ఉంటుంది. లైక్ సాలరీ బిల్స్ చేయటం ఇట్లాంటి వర్కే ఉంటుంది. ఇదంతా ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. యూ కెన్ మేనేజ్ అనమాట. ఏజ్ వచ్చేసరికి మనకి నాట్ మోర్ దాన్ 35 ఇయర్స్. ఇక్కడ మనకి 2 పోస్టులు ఉన్నట్టున్నాయి కదా! సూపరింటెండెంట్‌కి. ఒకటొచ్చి ఓపెన్‌కుంది. ఒకటొచ్చేసరికేంటి ఓబీసీ, ఎన్‌సీఎల్‌కుంది. సో, ఓబీసీ అంటే జనరల్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ ఉంటుంది కదా! మీకు ఐడియా ఉంది కదా! సో, యూఆర్‌కైతే 35 ఇయర్స్ మాక్సిమం లిమిట్ వస్తుంది. అండ్ ఇంకోటి ఓబీసీ అయితే జనరల్ నార్మ్స్ ప్రకారం 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ 7 ఇది టెక్నికల్ అసిస్టెంట్ ఐటీ. ఇది జనరల్‌గా ఏంటంటే బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట దీనికి. ఆర్ ఎల్స్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్‌లో ఉంటారు గదా! డిప్లొమా చేస్తారు గదండీ! వాళ్ళు ఎలిజిబులే. ఇది జనరల్‌గా టెక్నికల్ అసిస్టెంట్ ఐటీ అని ఇచ్చి వీడికి కంప్యూటర్ సైన్స్ అని మెన్షన్ చేయలేదు. అదొకటి మీరు గమనించుకోండి. సో, బీఈ, బీటెక్ వాళ్ళు ఎవరైనా దీనికి ఎలిజిబుల్లే. అర్థమైందా? ఇక్కడ మనకి 2 పోస్టులున్నాయి. బట్ ఈ 2 రిజర్వ్డ్ కేటగిరీకే ఉన్నాయి. అదొకటి గమనించండి. ఒకటొచ్చేసరికి ఎస్టీకి ఉందండి. ఎస్సీ కూడా కాదు. ఎస్టీకి ఒక పోస్ట్ ఉంది. ఒకటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఒక పోస్ట్ ఉంది. ఓకేనా? సో, ఇవొచ్చేసి గ్రూప్ బి కేటగిరీ పోస్టు లెవెల్ 6 ఎంట్రీ పే వచ్చేసరికి 35 ఎంట్రీ పే అంటే బేసిక్ పే అంటాం మనం. దానికి 35,400 ఈస్ ద బేసిక్ పే. అండ్ అన్ని పర్క్స్ అన్ని అలవెన్సెస్ కలిపి మీకు ఇన్ హ్యాండ్ 60,000-70,000 ఆఫ్ సాలరీ అనేది వస్తుంది. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఈ ఆర్ బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ. ఎంఎస్సీ వాళ్ళు కూడా ఎలిజిబులే అండి. ఎంఎస్సీ వాళ్ళు కూడా ఎలిజిబులే అనమాట. సారీ అండి నాకు కొంచెం జలుబుగా ఉండటం వల్ల వాయిస్ క్లియర్ రావట్లేదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో, ఎంఎస్సీ వాళ్ళు కూడా ఎలిజిబుల్లే. నెక్స్ట్ బీఎస్ ఆర్ ఎంఎస్ విత్ అట్‌లీస్ట్ 55% మార్క్స్ ఇన్ అప్రోప్రియేట్ ఫీల్డ్. ఎనీ బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఓకేనా? ఎనీ బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్లే. ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసినోళ్ళు ఎలిజిబుల్లే. ఎంసీఏ కానీ ఎంఎస్సీ వాళ్ళు కూడా ఎలిజిబుల్లే అనమాట. కానీ 55% మార్క్స్ అనేవి ఉండాలనమాట. ఆర్ ఎంప్లాయీస్ విత్ 5 ఇయర్స్ ఆర్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ చేసేవాళ్ళు వీళ్ళు ఉంటారు గదా! వాళ్ళైతే గనుక 5 ఇయర్స్ రిలవెంట్ ఫీల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఈ పోస్ట్‌కి ఎలిజిబులే అనమాట.
జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి ఏంటంటే, మనకి కంప్యూటర్ మెయింటెనెన్స్ అదంతా ఉంటుంది. సో, అది జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చదువుకోండి మీరు. మీకు అర్థమవుతుంది. లేదు అది ఎక్స్‌ప్లెయిన్ చేయమని కమెంట్ సెక్షన్‌లో అడగండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా సెపరేట్‌గా. ఏజ్ వచ్చేసరికి నాట్ మోర్ దాన్ 35 ఇయర్స్. ఓకేనా? 35 ఇయర్స్ ఈస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్. ఓకేనా? మినిమమ్ 18 ఇయర్స్ ఉంటుంది. మాక్సిమం 35 ఇయర్స్. దీనికి ఏ పోస్ట్‌కైనా మినిమమ్ 18 ఇయర్స్ కదా! డిగ్రీ కేటగిరీ పోస్ట్‌కి మీకు ఐడియా ఉంటది. ఆల్రెడీ చాలా పోస్ట్ చూస్తుంటారు కాబట్టి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ బయాలజీ అండి. ఓకేనా? సో, టెక్నికల్ అసిస్టెంట్ బయాలజీ ఇది బయాలజీ కాబట్టి బైపీసీ పోస్ట్ ఏమో అనుకున్నారు. దీని ఎలిజిబిలిటీ అండ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూడండి. నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వచ్చేసరికి 2 ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి యూఆర్‌కి ఉంది. ఒకటి వచ్చేసరికి ఓబీసీ ఎన్సీఎల్‌కి ఉందండి. నాన్ క్రీమీ లేయర్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి గ్రూప్ బి కేటగిరీ పోస్ట్ అండి. లెవెల్ 6 పోస్ట్ ఇది. దీని యొక్క ఎంట్రీ పే కూడా 35,400 యాస్ పర్ 7th సీపీసీ. ఓకేనా? దీని యొక్క ఎంట్రీ వచ్చేసరికి 35,400 యాస్ పర్ 7th సీపీసీ. సో, అన్నీ కలుపుకొని మనకి 60,000-70,000 ఇన్ హ్యాండ్ సాలరీ వస్తది. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి చూడండి. ఇది బయాలజీ ఉంది కదా! బైపీసీ వాళ్ళకేమో అనుకున్నారు. లాస్ట్ పోస్ట్ ఉంది కదా! ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దానికి ఏదైతే అడిగాడో ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను దీనికి కూడా సేమ్ ఇచ్చాడండి. చూడండి బీఈ, బీటెక్, డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ ఆఫ్ 3 ఇయర్స్ డ్యూరేషన్, ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ ఆర్ బీఎస్, ఎంఎస్ విత్ అట్‌లీస్ట్ 55% మార్క్స్ ఇన్ అప్రోప్రియేట్ ఫీల్డ్. సో, ఎనీ బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్. ఎంసీఏ ఆర్ ఎంఎస్సీ వీళ్ళందరూ ఎలిజిబులే అనమాట. ఓకేనా? ఆర్ ఎల్స్ ఈ రిలవెంట్ ఫీల్డ్‌లో 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్లే. ఓకే కదా! సో, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, బీఎస్ఎంఎస్ డిగ్రీ అండ్ డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ వీళ్ళందరూ ఎలిజిబుల్లే. హాయిగా అప్లై చేసుకోండి. ఓకేనా? దీని యొక్క మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ అనమాట. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్. దీని యొక్క మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంటే. అండ్ ఒక పోస్టే ఉంది. అది ఓపెన్ కేటగిరీ పోస్ట్ ఇది. ఓకేనా? నెక్స్ట్ పే లెవెల్ వచ్చేసరికి ఇది లెవెల్ 6 గ్రూప్ బి కేటగిరీ పోస్టు. ఇది ఎంట్రీ పే 35,400 వస్తుంది. ఇది 7 సీపీసీ ప్రకారం. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్. లైబ్రరీ సైన్స్‌లో కూడా ఈ మధ్య చాలామంది చేస్తున్నారు కదండీ! లైబ్రరీ సైన్సెస్ మీద ఆపర్చునిటీస్ ఉంటున్నాయని. సో, లైబ్రరీ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ చేస్తే గనక ఈ పోస్ట్‌కి ఎలిజిబిలిటీ ఉంటుందనమాట. లేదంటే లైబ్రరీ ఫీల్డ్‌లో 5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో, వీళ్ళకొచ్చేసరికి మనకి 35 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ 35 ఇయర్స్ ఉండాలనమాట మాక్సిమం ఏజ్ లిమిట్. ఓకేనా? 35 ఇయర్స్ అనేది మాక్సిమం ఏజ్ లిమిట్. క్లోజింగ్ డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్‌కి. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి జూనియర్ ట్రాన్స్‌లేటర్ రాజ్‌భాష. రాజ్‌భాష అంటే ఏంటిది? హిందీ. జూనియర్ ట్రాన్స్‌లేటర్ హిందీ అనమాట. అంటే ఇంగ్లీష్ టు హిందీ, హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్‌లేటర్ అనమాట. టైపిస్ట్ ఉంటారు కదా! సో, వాళ్ళనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ 1 పోస్ట్ ఉంది. అది ఓపెన్‌కే ఉందనమాట. ఇది గ్రూప్ బి కేటగిరీ పోస్టే. ఇది లెవెల్ 6 35,400 ఈస్ ద బేసిక్ పే. ఇన్ హ్యాండ్ ఈస్ 60,000-70,000 అరౌండ్. దీనిదొచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఎందులో ఉండాలి? హిందీలో ఉండాలనమాట. ఓకేనా? హిందీ ఉండాలి. విత్ ఇంగ్లీష్ యాస్ ఎ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ అనేది ఉండాలనమాట. లేదంటే ఒక మీడియం కింద ఉండాలనమాట. ఆర్ ఎల్స్ 5 ఇయర్స్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్. లేదంటే 5 ఇయర్స్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్‌లో టైప్ చేసి ఉండాలనమాట. హిందీ ఆర్ ఇంగ్లీష్‌లో. ఎవరికైతే టైపింగ్ నాలెడ్జ్ ఉందో హిందీ అండ్ ఇంగ్లీష్‌లో వాళ్ళు ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఓకేనా? జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి మీరు చదువుకోండి. ఏం లేదండి జనరల్‌గా ఏంటంటే గవర్నమెంట్ అనేవి అంటే ఇన్‌స్టిట్యూట్ లెవెల్‌లో సర్క్యులర్స్ ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా హిందీలో ఇవ్వాల్సినవి అవన్నీ కూడా మీరు టైప్ చేయాల్సొస్తదనమాట అంతే. దీని యొక్క మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 35 ఇయర్స్ అనమాట. 35 ఇయర్స్ ఈస్ ద మాక్సిమం ఏజ్ లిమిట్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ పోస్టు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్. ఓకేనా? ఇది బాగా వినండండి. ఇందాక సూపరింటెండెంట్ పోస్ట్ ఒకటి చెప్పాను. ఇప్పుడు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఒకటి చెప్తున్నా. ఇది అందరూ ఎలిజిబుల్లే. ఎనీ బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్లే అండ్ ఈ పోస్ట్‌కి ఎక్కువ పోస్ట్స్ ఉన్నాయి. ఈ కేటగిరీ ఆఫ్ పోస్ట్‌కి. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అంటే ఏం లేదు. జూనియర్ అసిస్టెంట్ పోస్టే అనమాట. ఇదొచ్చేసరికి 6 పోస్ట్స్ ఉన్నాయి. 5 వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. ఒక పోస్ట్ వచ్చేసరికి ఓబీసీలో ఉందనమాట. నాన్ క్రీమీ లేయర్. ఓకేనా? ఒక పోస్ట్ వచ్చేసరికి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్‌లో ఉంది. ఓకేనా? సో, ఇదొచ్చేసరికి గ్రూప్ సి కేటగిరీ పోస్ట్ బట్ లెవెల్ 4 అనమాట. లెవెల్ 4 ఎంట్రీ లెవెల్ బేసిక్ పేనే 25,500. ఇప్పుడు
సెవెంత్ సీపీసీ కాదు ఇది. ఎయిత్ సీపీసీ వస్తే ఇది బేసిక్ పేనే 50,000 అవుతది. ఇన్ హ్యాండ్ 70 అవుతది అప్పుడు. ఇప్పుడు ఈ బేసిక్ పే ప్రకారం ఇన్ హ్యాండ్ వచ్చి 50,000 వరకు వస్తుంది. 25,500 బేసిక్ అంటే మీకు ఇన్ హ్యాండ్ వచ్చేసరికి 50,000 వరకు వస్తుంది. అండ్ అదర్ అలవెన్సెస్ చాలా ఉంటాయండి సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి. జనరల్‌గా సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ అయితే మీరు ఎక్కడెక్కడికో వెళ్లి చేయాలి. 3 ఇయర్స్‌కి ఒకసారి ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి. ఇవన్నీ తలకాయ నొప్పండి. కానీ ఈ పోస్ట్‌కి ఏంటంటే ఒకే లొకేషన్‌లో పర్మనెంట్‌గా ఫిక్స్ అయిపోవచ్చు. క్వార్టర్స్ ఇస్తారు. అసలు ఈ జాబ్ వస్తే కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చండి. చాలా మంచి పోస్ట్స్ ఇవన్నీ. దీని యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ 50% ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ ఎక్సలెంట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ అప్లికేషన్స్ లైక్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఎక్సెట్రా. అంటే ఏంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీలో కంపల్సరీగా 50% అనేది కంపల్సరీగా ఉండాలి. 50% లోపు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలనమాట. లైక్ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్ ఉంటది కదా! ఇప్పుడు అందరూ ఫోన్ యూజ్ చేస్తున్నారు. అందరికీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది. సో, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో, ఎవరైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో, ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో అందరూ అప్లై చేసేసుకోవచ్చు ఈ పోస్టులకి. మనకి 6 పోస్టులున్నాయి. ఈ పోస్టులు కూడా శుభ్రంగా అప్లై చేసుకొని, హాయిగా చదువుకొని క్రాక్ చేసేయండి. ఏజ్ వచ్చేసరికి 33 ఇయర్స్ ఈస్ ద మాక్సిమం లిమిట్. ఇది యూఆర్‌కి 33 ఇయర్స్ అండి. ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎక్స్‌టెన్షన్ ఉంటుంది. మీకు తెలుసు కదా! అకార్డింగ్ టు ది ఏజ్ ఎక్స్‌టెన్షన్ గైడ్‌లైన్స్ అంతే. సో, ఇది మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ గురించి. ఓకేనా? ఇది కూడా మనకి సూపరింటెండెంట్ లానే ఉంటుందండి. బట్ సూపరింటెండెంట్ అనేది జూనియర్ అసిస్టెంట్ అనేది సూపరింటెండెంట్ కింద కేటగిరీ పోస్టు. జూనియర్ అసిస్టెంట్‌కి ప్రమోషన్ వస్తే అయ్యేది సూపరింటెండెంట్ అనమాట. అలా ఉంటాయి ఈ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు. ఓకేనా? నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి ల్యాబ్ అసిస్టెంట్ బయాలజీ. ఓకేనా? ఇది ఒక పోస్టే ఉంది. అది ఎస్సీకి ఉందండి. చూసుకోండి ఎస్సీ కేటగిరీలో ఎవరైతే ఉంటే ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోండి. ఓకేనా? ఇది లెవెల్ 3 కేటగిరీ పోస్ట్ గ్రూప్ సి. ఎంట్రీ పే వచ్చేసరికి 21,700 అంటే మీకు ఇన్ హ్యాండ్ 40 వరకు వస్తుంది. అండ్ వీళ్ళది బీఎస్సీ బయాలజీ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎలిజిబుల్ అండి. బీఎస్సీ బయాలజీ అనమాట. మినిమమ్ 50% అనేది వచ్చుండాలి వాళ్ళకి. బీఎస్సీ బయాలజీ. ఓకేనా? లేదు అనుకుంటే 3 ఇయర్స్ అనేది ల్యాబొరేటరీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే. దీని యొక్క మాక్సిమం ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్ అండ్ ఏజ్ లిమిట్స్ విల్ అప్లై హియర్. ఓకే. అంటే కేటగిరీ వైస్ ఏజ్ లిమిట్స్ ఉంటాయి కదా! అవి. ఓబీసీ అయితే మనకి 3 ఇయర్స్ ఎక్స్‌టెన్షను, ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్ అలా ఉంటాయి కదా! సో, అవి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ. ఇందాక బయాలజీ చూసాం కదా! ఇది కెమిస్ట్రీ. ఇది ఒకటి పోస్టు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్‌కుంది. ఇది ఇది కూడా గ్రూప్ 3. దీనొక బేసిక్ పే 21,700 అంటే ఇన్ హ్యాండ్ 40 వరకు వస్తుంది. అండ్ బీఎస్సీ కెమిస్ట్రీ విత్ 50% ఆఫ్ మార్క్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఈ పోస్ట్‌కి ఎలిజిబుల్ అవుతారనమాట. బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఏజ్ వచ్చేసరికి 30 ఇయర్స్ కంటే ఎక్కువైతే ఉండకూడదు ఈ పోస్ట్‌కి కూడా. నెక్స్ట్ ఇది కూడా ల్యాబ్ అసిస్టెంటే. 3 పోస్ట్స్ అండి. ల్యాబ్ అసిస్టెంట్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ మూడిటికి ఇచ్చాడు. ఆ మూడిటికి కూడా ఏంటంటే బీఎస్సీ బయాలజీ, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ అంతే. విత్ 50% ఆఫ్ మార్క్స్ అనేది మినిమమ్ ఉండాలి. పే స్కేల్ అన్నిటికి కామన్ మూడిటికినే. కానీ ఏంటంటే పోస్ట్స్ అనేవి కూడా మారుతా వచ్చాయి. దీనికి యూఆర్, లాస్ట్ దానికేమో ఓబీసీ ఉంది. ఫస్ట్ దానికేమో ఎస్సీ ఉందనమాట అలా. దీనికి 1 పోస్ట్ యూఆర్‌కుంది. సో, దీనికి అంతే. బీఎస్సీ ఫిజిక్స్‌లో 50% మార్క్స్ అనేది మినిమమ్ రావాలి. వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. లేదంటే ల్యాబొరేటరీ ఎక్స్‌పీరియన్స్ అనేది 3 ఇయర్స్ ఉన్నా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. మాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ అంతే. ఓకేనా? సో, ఇవి మనకున్న పోస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా. నేను అన్ని పోస్టులు క్లియర్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేశా అనుకుంటున్నాను. సో, ఈ పోస్టుల్లో మాక్సిమం చాలామంది జనాలకి యూజ్ అయ్యే పోస్టులు ఏంటంటే జూనియర్ అసిస్టెంట్ ఒకటి 6 పోస్ట్స్ ఉన్నాయి. అది బాగా యూజ్ అవుతుంది. సెకండ్ జూనియర్ సూపరింటెండెంట్ ఒక పోస్ట్ ఉంది. అది యూజ్ అవుతుంది. ఐటీ ఇచ్చాడు చూసారా? 2 పోస్ట్స్ ఉన్నాయి. అది ఎలిజిబుల్ అవుతుంది. ఐటీ కిందే మనకి ఇంకో పోస్ట్ ఇచ్చాడు. ఓకేనా? అది ఎలిజిబుల్ అవుతుంది. ఇంకోటి ప్రైవేట్ సెక్రటరీ పోస్ట్ ఉంది. సో, ఈ 5 పోస్టులకి ఒక్కొక్కళ్ళు ఒక్కో పోస్ట్‌కైనా ఒక పోస్ట్‌కి అప్లై చేస్తే ఇంకో పోస్ట్‌కి అప్లై చేయొచ్చా అనే డౌట్ కూడా వస్తుంది. ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు మీరు. ఓకేనా? అండ్ ఉమెన్‌కి ఫీస్ కూడా ఉండదు ఈ పోస్ట్‌కి సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం. ఉమెన్‌కి అప్లికేషన్ ఫీస్ కూడా ఉండదు. జనరల్‌ను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఉంటుంది. ఎస్సీ వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క కేటగిరీ వైస్ ఫీస్ తగ్గుతుంది. అమౌంట్. పే చేసే అమౌంట్ తగ్గుతుందనమాట. ఓకేనా? సో, ఇవన్నమాట. ఈ పోస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇదనమాట.
ఓకేనా? సో, ఇట్లా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండండి. ఐ థింక్ నేను ప్రతి పోస్ట్ గురించి డీటెయిల్‌గా బానే ఎక్స్‌ప్లెయిన్ చేశా అనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉన్నా కింద అడగండి. వీడియో లెంత్ అవుతుంది. ఇంకా నేను క్లియర్‌గా అనుకుంటున్నా. సో, అప్లికేషన్ ప్రాసెస్ ఎవరికైనా కావాలంటే కింద కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండండి. ఓకేనా? ఆహ్, ఇంకా ఇక్కడ కొన్ని మెయిన్ పాయింట్స్ ఇచ్చారు. అవి కూడా బ్రీఫ్‌గా ఒక 2 మినిట్స్‌లో చెప్పేస్తాను. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూసారు కదా! 10 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ షల్ బి అలౌడ్ టు ద పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్. ఇవి జనరల్ ఉండే కండిషన్సే. ఇప్పుడు ఓబీసీ అయితే 3 ఇయర్స్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్ ఉంటుంది కదా! అవన్నమాట. ఓకే. ఇక్కడేమంటున్నాడంటే పర్టిక్యులర్ కేటగిరీకి రిజర్వ్ అయితేనే ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది అనేసి అంటున్నాడనమాట. అండ్ దీస్ పోస్ట్స్ ఆర్ ప్రెజెంట్‌లీ కవర్డ్ అండర్ న్యూ పెన్షన్ స్కీమ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. హౌవెవర్ ద పెన్షన్ స్కీమ్ షల్ బి చేంజ్డ్ సబ్జెక్ట్ టు ద ఇన్‌స్ట్రక్షన్స్. అవన్నీ జనరల్ ఇన్‌స్ట్రక్షన్సేలెండి. ఓకేనా? ఓకే. ఇయన్నీ జనరల్ ఇన్‌స్ట్రక్షన్సే ఉన్నాయి. ఈ పోస్ట్సు ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంకా ఎగ్జామ్ ఎన్ని రౌండ్స్ ఉంటుంది? ఈ పోస్ట్‌కి ప్రిపేర్ అయితే ఎలా చదవాలి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందని మీకు కావాలంటే ఇంకో వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే ప్రీవియస్‌గా నేను ఆల్రెడీ ఇలాంటి పోస్ట్స్‌కి రాసాను, అప్లై చేశాను. ఆల్రెడీ నేను ఒక పోస్ట్‌కి సెలెక్ట్ అయ్యాను. సో, మీకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా గైడెన్స్ అనేది ఇస్తాను ఈ పోస్ట్‌ని క్రాక్ చేయడంలో. మీరు జెన్యూన్‌గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే నా కింద కమెంట్ చేయండి. సో, నేను డెఫినెట్‌గా మీకు గైడెన్స్ ఇస్తూ నేను ఇంకో వీడియో చేస్తాను. దీనికి జనరల్‌గా 3 రౌండ్స్ అలా ఉంటాయి ఎగ్జామ్‌కి. ఓకేనా? ఇంగో చూసారా అప్లికేషన్ ఫీజ్ వచ్చేసరికి ఈ పోస్ట్‌కి రూ. 1000 అంటండి. ఒక్కో పోస్ట్‌కి రూ. 1000 అప్లికేషన్ ఫీజు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 500 ఓకేనా? ఫర్ గ్రూప్ ఏ పోస్ట్స్ అయితే గనక రూ. 750 అంట అప్లికేషన్ ఫీజు. ఓహ్! సారీ. గ్రూప్ ఏ పోస్ట్స్‌కి రూ. 1000 ఓకేనా? గ్రూప్ ఏ పోస్ట్‌కి అప్లికేషన్ ఫీజు రూ. 1000. ఫస్ట్‌లో చూసాం కదా! 3 పోస్టులున్నాయి. ఏడబ్ల్‌ఈ, అసిస్టెంట్ రిజిస్ట్రారు ఆ పోస్టులు గ్రూప్ ఏ అంటే. వాటికి 750 సారీ రూ. 1000 ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 500. అవి కాకుండా గ్రూప్ బి అండ్ గ్రూప్ సి అంటే మనం అనుకున్నాం కదా! అందరం ఎలిజిబుల్ అయినవి. ఐటీ కానీ, జూనియర్ సూపరింటెండెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ ఈ పోస్టులన్నిటికి కూడా రూ. 750. మీరు బ్యాంక్ జాబ్‌కైనా రూ. 750 అప్లై చేస్తున్నారు కదండీ! ఒక్క పోస్టే కదా! మేము అప్లై చేయము అనేసి అనుకునే చాలా కాంపిటీషన్ తగ్గుతది ఈ పోస్ట్‌కి. సో, మీరు అప్లై చేసుకుంటే మీరు కంపీట్ అవ్వచ్చు మంచిగా. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ప్రిపరేషన్‌లో ఉంటారు కాబట్టి మనం ఏ ఆపర్చునిటీ వదలకూడదండి. ఎందుకంటే 4 జాబ్స్‌కి 4 ఎగ్జామ్స్ రాసుకుంటేనే ఆ ఎక్స్‌పీరియన్స్‌తో మనం ఇంకో ఎగ్జామ్‌ని ఈజీగా క్రాక్ చేయగలుగుతాము. ఓకేనా? సో, అప్లికేషన్ ఫీజ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 375 మిగతా అందరికి 750 ఓకేనా? సో, ఇవేనండి మెయిన్‌గా. నో టీఏ విల్ బి పెయిడ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఫర్ రిటన్ టెస్ట్ ఆర్ స్కిల్ టెస్ట్. ఓన్లీ ద క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఇంటర్వ్యూ విల్ బి పెయిడ్ ఏసీ 3 టైర్ రిటర్న్ ఫేర్ అంట. అంటే ఏంటంటే జనరల్‌గా ఇవి చాలా టెస్ట్స్ ఉంటాయండి. ఓకేనా? ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్‌లో క్వాలిఫై అయ్యి సెకండ్ రౌండ్‌కెళ్తారు. ఆ సెకండ్ రౌండ్‌కి ఎళ్ళిన వాళ్ళకి మటుకు టీఏ చార్జెస్ అనేది ఇస్తారనమాట. వాళ్ళ ఇంటర్వ్యూకి అటెండ్ అయినందుకు. సో, మెయిన్‌గా ఈ నోటిఫికేషన్ గురించి అయితే ఇదే. హౌ టు అప్లై వచ్చింది. సో, ఎలా అప్లై చేయాలో మీకు కావాలంటే నేను ఇంకో వీడియో చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగితేనే నేను ఇంకో వీడియో చేస్తా. ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. ఓకేనా? లేదంటే నేను ఇంకో నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. లేదు ఇది ఎలా అప్లై చేయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే నేను ఇంకో వీడియో చేస్తాననమాట. సో, దయచేసి అందరూ ఈ నోటిఫికేషన్‌ని అప్లై చేసుకోండి. ఈ అవకాశాలనేవి మనకి చాలా తక్కువ వస్తాయండి. వచ్చినప్పుడు యుటిలైజ్ చేసుకోవాలి. సో, అందరూ బాగా యుటిలైజ్ చేసుకొని, అప్లై చేసుకొని బాగా చదవండి. ఖచ్చితంగా ఎగ్జామ్ క్రాక్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. అందరూ దయచేసి నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో, ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది చదువుకునే వాళ్ళకి. సో, నలుగురికి ఉపయోగపడుతదండి. సో, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.